నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. కుల వృత్తుల వారికి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామన్న జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్. తెనాలి నియోజకవర్గంలో మరో నామినేషన్ దాఖలు. వివరాలను తెలిపిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. వివిధ విభాగాల పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ప్రత్యేక అభినందించిన నెహ్రూ కేతన్ పాఠశాల యాజమాన్యం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి నియోజకవర్గానికి మంగళవారం ఒక నామినేషన్ దాఖలైనట్లు తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మంగళవారం తెలుగు విజయ పార్టీకి చెందిన ఒక నామినేషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. మంగళవారం వరకు 6 అభ్యర్థులు పలు పార్టీల నుండి నామినేషన్లు దాఖలు చేసినట్టు పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ జరుగుతుందని ఆయన వివరించారు. నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో 3 క్యాండిడేట్స్ వచ్చాయి. 2 క్యాండిడేట్స్ నిన్న కూడా వచ్చారు. మళ్ళీ నామినేషన్ ఫైల్ చేశారు. యాక్చువల్గా ప్రతి క్యాండిడేట్ దగ్గరే 4 నామినేషన్స్ ఫైల్ చేసిన ఆప్షన్ ఉంది. వాళ్ళు నిన్న ఒకటే నామినేషన్ సెట్ పెట్టారు, అందుకని ఈరోజు మళ్ళీ వచ్చారు. కొత్తగా నామినేషన్ సెట్ మాకు ఇచ్చారు. ఇదే 2 క్యాండిడేట్స్ గురించి. తర్వాత కొత్తగా ఒక క్యాండిడేట్ ఈరోజు వచ్చారు. ఆయన తెలుగు విజయ పార్టీ నుంచి వచ్చారు నామినేషన్ ఫైల్ చేసిన కోసం. సో ఇప్పుడు వరకు మన దగ్గర 6 క్యాండిడేట్స్ నామినేషన్ ఫైల్ చేశారు. ప్రతి క్యాండిడేట్ ఒక పొలిటికల్ పార్టీ నుంచి వచ్చారు. ఇప్పుడు వరకు మన దగ్గర ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరూ రాలేదు. నామినేషన్స్ 25 ఏప్రిల్ వరకు నామినేషన్స్ ఉన్నాయి. 3 PM లోపల ఆ రోజు అందరూ క్యాండిడేట్స్ మా దగ్గర వస్తే నామినేషన్ ఫైల్ చేస్తే అప్పుడు మనం యాక్సెప్ట్ రిజెక్ట్ చేస్తాం. ఆ తర్వాత నామినేషన్ విండో క్లోజ్ అయిపోవాలి. అందుకనే కొంచెం జాగ్రత్తగా లాస్ట్ టైం జాగ్రత్తగా చూడాలి. All nominations have to be filed by 3 PM on 25th of April this year. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలైన కుల వృత్తులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి బోస్రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నాయబ్ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో అన్నారు. తెనాలి బోస్రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ నాయబ్ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కులవృత్తిపై ఆధారపడి జీవనం సాగించే నాయబ్ బ్రాహ్మణ సామాజిక వర్గం సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. సమాజంలో రోజురోజుకి మానవ జీవితంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్న కుల వృత్తులను అంటిపెట్టుకుని జీవనం సాగిస్తున్న వారి జీవిత స్థితిగతులు మెరుగుపరిచేలా మెరుగైన ఆలోచనతో ప్రణాళికలతో ముందుకెళ్తామని అన్నారు. ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తే కుల వృత్తులపై జీవనం కొనసాగించే వారికి ప్రోత్సాహాలు మరింత మెరుగుపరుస్తామని మనోహర్ భరోసా ఇచ్చారు. కుల వృత్తి అనేది మనకి తరతరాల నుంచి మనం నిలబెట్టుకుని తద్వారా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉపాధి కలిగించే విధంగా మీరు నిలబెట్టినందుకు ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి సమాజంలో మనందరం కూడా మిమ్మల్ని గౌరవించుకోవాలి. ఈరోజు కార్పొరేట్ సలూన్లు వస్తున్నాయి, కొత్త హంగులతో వస్తున్నాయి. యువతకు వాళ్ళకి కావాల్సిన కొత్త డిజైన్స్ కానివ్వండి, ఫ్యాషన్స్ కానివ్వండి, అన్నిటి కూడా వాళ్ళు అనుకూలంగా ఎదురు చూస్తారు. కానీ గతంలో మనం ఎక్కడో సాంప్రదాయబద్ధంగా చేసుకున్న ఆ హెయిర్ కటింగ్ సలూన్స్ మార్పు అనేది అది మనం ఆపాలనుకున్నా కూడా ఆపే పరిస్థితి ఈరోజు ఉండదు. ఎందుకంటే ఒక ఎకనామిక్ వరల్డ్లో ఇవన్నీ ప్రతిరోజు మార్పు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వం మీకు ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, మీకు అండగా నిలబడాలి. అది మా బాధ్యత. జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం అని మేము మా ఎన్నికల ప్రణాళికలో పెట్టాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచించి ఉపాధి కోసం యువతను ఏ విధంగా మనం ప్రోత్సహించాలి, ఏ విధంగా వాళ్ళకు కూడా మన భారతదేశం ఏ విధంగా ఎదుగుతుందో దాంట్లో మనల్ని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఏ యువకుడైనా సరే 10 మందికి ఉపాధి కల్పించగలిగితే అతనికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందించాలనే ఒక కార్యక్రమం ఆ షణ్ముఖ వ్యూహంలో మేము పెట్టాం. ఖచ్చితంగా అందులో సింహభాగం మీ అందరూ కూడా వర్తించేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. నేను ఆ రోజు ఇచ్చిన మాట ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం అనేది
గర్వపడి ఇది మా కొందరు కమిటీ వాళ్ళనే భావన, ఒక ఓనర్షిప్ వీళ్ళు కలుగుతుంది, ఇది మనది అనే భావన. దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. చేసి మీకు అందించే విధంగా నేను చర్యలు తీసుకుని జనాల్లో ఖచ్చితంగా మీకు మంచి కమిటీ హాల్ నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. తొలిపతి నుంచి కూడా చాలామంది మన వాళ్ళు పాపం అనేక గ్రామాల్లో కలుస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు వాళ్ళ సమస్యల గురించి. తప్పకుండా మీకు జరగాల్సిన మంచి కార్యక్రమాలు మీకు ఎక్కడ పొరపాటు జరగకుండా, పక్షపాతం లేకుండా మిమ్మల్ని ప్రతి కార్యక్రమంలో కూడా కలుపుకునే విధంగా ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణాల విషయంలో కానివ్వండి, వీలైతే అక్కడ కూడా మనం కమిటీ హాల్ నిర్మాణం చేయగలుగుతాం అనేది చూసి, అవకాశాలు చూసి తప్పకుండా దాని ప్రకారం మనం నడుచుకున్నాం. తప్పకుండా రేపు రోజున కొత్త ప్రభుత్వం ఇంత కృషి చేసింది పొత్తు కోసం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ముందుకెళ్తే మన రాష్ట్రానికి మరొకసారి మంచి రోజులు తీసుకొద్దామనే ప్రయత్నం మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీకు మంచి అవకాశాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, మీకు రుణాలు కల్పించాలి, రుణ సహాయం మీకు అందించాలి. అంతేగాని కార్పొరేషన్లు పెట్టాం, ఫెడరేషన్లు పెట్టాం, 56 పోస్టులు ఇచ్చేసాం, వాళ్ళందరికీ ఒక కారు ఇచ్చామంటే ఆ 56 కార్పొరేషన్ చైర్మన్కి కారు ఇచ్చినంత మాత్రాన ఎవరి జీవితాలు కూడా మారలేదు, వాళ్ళతో సహా ఆ చైర్మన్ జీవితాలు కూడా మారలేదు. కానీ మనం నిజాయితీగా ఒక మంచి ఆలోచనతో ఒక పథకం తీసుకొచ్చి దాన్ని మనం అమలు చేసే విధంగా, అనౌన్స్మెంట్ కాదు, దాన్ని అమలు చేయాలి. అమలు చేసే విధంగా ప్రతి కుటుంబాన్ని మనం ఆదుకునే విధంగా మంచి కార్యక్రమం భవిష్యత్తులో తప్పకుండా ఈ కూటమి ద్వారా ఒక మంచి విలువలతో కూడిన ప్రభుత్వం రాబోతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ ప్రభుత్వంలో మీరందరూ కూడా భాగస్వాములు ఉంటారు. తద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా మీరు ప్రభావితం చేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయండి. తప్పకుండా మిమ్మల్ని ముందు తీసుకొచ్చి మీకు అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా మీకు తెలుపుకుంటూ, రేపటి రోజున నామినేషన్ ఉంది. దయచేసి మీరందరూ కూడా ఆ నామినేషన్కి భారీ ఎత్తున మీరు ఐటానగర్ నుంచి ప్రారంభమయ్యే ఆ పాదయాత్రలో మీరందరూ కూడా పాల్గొనమని. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థిని గెలిపించి తెనాలి శాసనసభ్యునిగా తన్ను, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయ బ్రాహ్మణ సంఘ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితి మాకు 5-6 వేలకు వచ్చింది. ఒక మనిషి, ఒక కుటుంబం బతకాలంటే ఆ డబ్బులతో బతకాలి. మీరు అర్థం చేసుకోండి. ఎక్కడో లోపల ఉన్నటువంటి 30 పైసలతో బతుకున్న మాకు నాతెల భాస్కరరావు గారు వచ్చిన తర్వాత మాకు రూపాయి చేశారు, 2 రూపాయలు చేశారు. ఇక ఆ తర్వాత నుంచి లేదు. ఇక వీళ్ళందరూ సర్దుకున్నాం, వెళ్ళిపోదాం, దేవాలయంలో బతకలేమనుకున్న టైంలో మాకు చంద్రబాబు గారు 25 రూపాయలు చేశారు, పర్వాలేదు అనుకున్నాను. మరి ఈయన వచ్చి మళ్ళీ దాన్ని కటింగ్ పెట్టారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎవరికి ఏదో ఒక విధంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని దయచేసి మనం మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, మనకు కావాల్సిన మనుషులు తెచ్చుకుందాం, పేద వర్గాల్ని హక్కులు చేర్చుకునేటువంటి వాళ్ళని మనం ఎన్నుకుందాం. దయచేసి ఇది గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా మీరు మనోహర్ గారికి మద్దతు పలకాలి అని చెప్పి, ముఖ్యంగా మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు సార్ దగ్గర మేము దగ్గర 10-15 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాం. సార్ వస్తే మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి ఒక అభద్రతా భావం మా లోపల ఉంది. కానీ వారి దగ్గరికి వచ్చిన తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కానీ, వారి యొక్క హుందాతనం కానీ, మమ్మల్ని గౌరవించిన విధానం కానీ మాకు బాగా నచ్చింది. అందుకని చెప్పేసి వారిని కూడా, సార్ని ఎంతైతే రాజా గారిని మేము ఆయన దగ్గర పనిచేసామో అంతకంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో నాదెండ్ల మనోహర్ గారి దగ్గర పనిచేయాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెనాలి విచ్చేసిన సందర్భంలో వారాహి విజయయాత్రలో భాగంగా నాదెండ్ల మనోహర్ గారు తెనాలి చరిత్రలో ఏ ఎమ్మెల్యే కానీ ఎవరో కానీ చేయని విధంగా నాయి బ్రాహ్మణులను ఉద్దేశించి నాయి బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి బహిరంగ వేదిక సాక్షిగా చెప్పిన ఏకైక అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు. మన సాధారణమైన కులాన్ని గుర్తించి అంతటి బహిరంగ వేదిక సాక్షిగా మన కులానికి పని చేసి పెడతానని చెప్పేసి నాయకుడు సమక్షంలో, ప్రజలందరి సమక్షంలో మనకి ఆ యొక్క విషయాన్ని నాయకుడి ముందు తెలియపరిచారంటే మనం గర్వంగా భావించాలి. ఇదొక్కటే కాదు, అనేక రకాలైన ఇక్కడ ఇంకా కొన్ని సమస్యలు, కొన్ని విషయాలు ఉన్నాయి. నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాలీగా సార్ ఈ నియోజకవర్గంలో దగ్గర మొన్నంగి కానీ, దంతులూరు, వివిధ గ్రామాల్లో మాకు ఆలయాల పునర్నిర్మాణాలు చేసుకునే అవసరం ఎంతైనా ఉంది సార్.
దాన్ని మీరు ఏదైనా కానీ మీ వంత సహకారం అందించి వాటికి ఏదైనా కానీ ఉపయోగకరమైన పనులు చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను సార్. అంతకుముందు మాకు ప్రత్యేకించి బడ్జెట్ ప్రవేశపెట్టేవాళ్ళు అసెంబ్లీలో. ఆ బడ్జెట్ టీవీలో చూసినప్పుడల్లా మేము కొంచెం పర్లేదురా మనకి ఒక బడ్జెట్ ఉంది అని చెప్పేసి మేము ఒక భరోసాగా భావించేవాళ్ళం. జగనన్న చేదోడేదో కార్యక్రమం పెట్టారు. అదేమన్నా 10 షాపులు ఉంటే ఒక షాపు 2 షాపులకు వస్తుంది, కానీ మిగిలిన షాపులు మొత్తానికి డబ్బులు రావు. ఓన్లీ ఇవే వచ్చేది, ఈ పథకాలు మాత్రమే ప్రత్యేకించి మాకు గుర్తింపు రావు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైతే సబ్సిడీ పైన రుణాలు ఉండేయో 2 లక్షల రూపాయల లోను మనకి బ్యాండు కార్మికులకు వచ్చేది, డోలు సన్నాయి నిర్వహించుకునే వాళ్ళకి వచ్చేది. దానిపైన మన వ్యాపారాలు నిర్వహించుకుంటా వాళ్ళందరికీ సబ్సిడీ పైన 1 లక్ష రూపాయల లోను, 1 లక్ష రూపాయలు కట్టాల్సిన పని లేదు, సబ్సిడీ వచ్చేది. ఆ లోన్లు ఎత్తేసేసారు. డిప్యూటీ స్పీకర్గా ఆ శాసనసభను నడిపించిన తీరు అమోఘం. చరిత్రలో లిఖించవలసినటువంటి స్పీకర్లలోకి పిన్న వయసులో ఉన్నప్పటికి కూడా మనోహర్ గారు శబాష్ అని పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మీ తెనాలికి శాసనసభ్యులు కావడం అంటే మీరందరూ కూడా అదృష్టవంతులని కూడా నా భావన. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు తమ ఒక్క ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్న పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమం భాగంగా మంగళవారం తెనాలి కొత్తపేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఉద్యోగులకు ఓటు హక్కును వినియోగించుకుందాం, ధర్మబద్ధమైన ప్రజాస్వామ్యం నిర్మించుకుందాం అంటూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులు కల్పించిన ఓటు హక్కు పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఏవీఆర్ పవన్ కుమార్ మాట్లాడుతూ మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేయాలని అన్నారు. మంచి నాయకులను ఎన్నుకోవడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు కస్టమర్ చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అనూష, ఎస్బీఐ కొత్తపేట డిప్యూటీ మేనేజర్ బి లక్ష్మణనాయక్, సీనియర్ అసోసియేట్ టి చందన, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, దౌలూరు శ్రీనివాసరావు, వై అనుపమ, మెప్మా సిఎంఎంలు మాధవరావు, అరుణ, పలువురు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఓటరుకు ఓటింగ్పై అవగాహన కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతున్నాయి. పార్ట్ ఆఫ్ దట్ ఈరోజు ఎస్బీఐ బ్యాంకులో ఈరోజు ఓటరుకు అవగాహన కార్యక్రమం వినూత్నంగా జనసమ్మర్దం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు బ్రాంచ్ మేనేజర్ గారిని అప్రోచ్ అయితే వారు మంచి కార్యక్రమం సార్, ప్లీజ్ కమ్ అని చెప్పేసి వారు స్వాగతించారు. సో వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కనుక ఓటు వేయాలి, ఓటును సద్వినియోగపరుచుకుంటే రేపటి భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అందరికీ మళ్ళీ విజ్ఞప్తి ఏంటంటే ఓటరు నీ ఓటును సద్వినియోగపరుచుకో. థ్యాంక్ యూ. సో ఈరోజు తెనాలి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు మా బ్యాంక్ని చూస్ చేసుకుని ఓటర్లకు అవేర్నెస్ కలిగించడం, ఫస్ట్ మాకు కలిగించి దాని ద్వారా ఓటర్లకు కలిగించడం అనే ప్రక్రియను బ్యాంకులో అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మేము ఓటు వేస్తున్నాం, మీ అందరినీ కూడా ఓటు వేయమని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. 2023-24 విద్యా సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన విద్యార్థుల అభినందన కార్యక్రమం తెనాలి బోస్టోలోని నెహ్రూ నికేతన్ పాఠశాల నందు మంగళవారం జరిగింది. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసే పర్యవేక్షణ జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన 150 మంది బాలబాలికలను ఘనంగా సత్కరించారు. ఈ అభ్యాసం వారి రాష్ట్ర స్థాయి పోటీలు, రాష్ట్ర స్థాయి చేతిరాత పోటీలు, రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జ్ఞాపికలను, ధ్రువపత్రాలను, పథకాలను అందజేశారు. ఈ అభ్యాసం వారి రాష్ట్ర స్థాయి పోటీలు, రాష్ట్ర స్థాయి చేతిరాత పోటీలు, రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జ్ఞాపికలు, ధ్రువపత్రాలు, పథకాలను అందించి అభినందించారు. గణితం, సైన్స్ ఒలింపియాడ్లో మాత్రమే కాకుండా కంప్యూటర్తో పాటు స్పెల్ బీ, ఆంగ్లం, హిందీ భాషల్లో జరిగిన వివిధ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన బాలబాలికలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ పలు సంస్థలు నిర్వహించిన పోటీల్లో పాల్గొనేలా పిల్లలను ప్రోత్సహించి వారిలోని సృజనాత్మకతను వెలికితీసి కమ్యూనికేషన్ స్కిల్ పెంచడంతో పాటు సభా భయాన్ని, ఆత్మన్యూనత భావాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ఇయర్ లాంగ్ స్టూడెంట్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కానివ్వండి, వేరియస్ అదర్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ అవార్డ్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అభినందన సభ ఏర్పాటు చేశామండి. సో యూజువల్గా ఒలింపియాడ్ అంటే ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడే అనుకుంటారు, బట్
there are so many other Olympiads like English Olympiad, computers and general awareness. వీటన్నిటికి కూడా మనం స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ దీస్ పర్టికులర్ Olympiads, we encourage the students to attend various competitions in abacus, handwriting, అలాగే హిందీ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్, లాంగ్వేజ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్, వీటన్నిటికీ కూడా మన స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే దేర్ ఆర్ స్టూడెంట్స్ హూ హ్యాస్ సెక్యూర్డ్ అవార్డ్స్ ఇన్ స్పెల్ బీ కాంపిటీషన్స్. సో ఆ విధంగా ఈరోజు మనం ఆల్మోస్ట్ ఒక 150 స్టూడెంట్స్ వరకు ఇలా కాంపిటీషన్స్లో విన్ అయిన వాళ్ళకి మనం ఇవాళ మొమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఐ అప్రిషియేట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ బీన్ హియర్ అండ్ టీచర్స్ హూ ఆర్ సపోర్టివ్. ఓన్లీ అకాడమిక్స్ టెక్స్ట్ బుక్స్ కాకుండా ఈవెన్ అదర్వైజ్ బుక్స్ కూడా వాళ్ళకి టీచ్ చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయించడంలో చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద పేరెంట్స్ సపోర్ట్. మేము ఏవైతే వర్క్ అయితే ఇస్తున్నామో వాటన్నిటిని కూడా సపోర్ట్ చేస్తూ కంప్లీట్ చేస్తున్న పేరెంట్స్కి కూడా వీ రియల్లీ థ్యాంక్. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ అండ్ వీ ప్రామిస్ ద పేరెంట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ మోర్ ఇన్ ద కమింగ్ అకాడమిక్ ఇయర్స్ ఆల్సో. థ్యాంక్ యూ. ఒక జర్నలిస్ట్గా జీవితాన్ని ప్రారంభించి బహుజన సమాజ్వాద్ పార్టీ పక్షాన తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు తెనాలి నియోజకవర్గంలోని జర్నలిస్టు అందరూ మద్దతు పలికి విజయానికి తమదైన తోడ్పాటు అందించాలని బీఎస్పీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కారుమన్ సునీల్ సందీప్ కోరారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా కారుమన్ సునీల్ సందీప్ పోటీ చేస్తున్న నేపథ్యంలో తెనాలి పట్టణంలోని పలు జర్నలిస్ట్ సంఘాలకు చెందిన కీలక ప్రతినిధులతో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సునీల్ సందీప్ జర్నలిస్టును ఉద్దేశించి మాట్లాడుతూ ఒక జర్నలిస్టుగా జర్నలిస్ట్ సంఘ నాయకునిగా ఉన్న తనకు బీఎస్పీ పార్టీ అధినేతలు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం జర్నలిస్టులకు ఇచ్చిన గౌరవంగా తాను భావిస్తానని అన్నారు. పాలకులు జర్నలిస్టు సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. కరోనా సమయంలో మృతి చెందిన జర్నలిస్టులకు 5 లక్షల రూపాయలు ఇస్తాన్న ప్రభుత్వం ఆ తర్వాత ఆ ఊసి ఎత్తకపోవడం దారుణమని అన్నారు. ఒక జర్నలిస్ట్ సంఘ నాయకునిగా ఈ అంశంపై న్యాయ పోరాటం తాను చేస్తున్నానని, అయితే ఒక జర్నలిస్టుగా తాను చేయలేకపోయిన దాన్ని ఒక ప్రజానాయకునిగా చేయాలనే ఆకాంక్షతో బీఎస్పీ పార్టీ పక్షాన ఎన్నికల బరిలో నిలిచినట్టు తెలిపారు. జర్నలిస్ట్ సంఘ నాయకుల సమన్వయంతో కరోనా సమయంలోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. తాను ఇప్పటికే మద్దతు ఇవ్వమని చాలామంది అడగడం జరిగిందని, అయితే వారందరూ తమ నిర్ణయానికి మద్దతు పలకడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి పట్టణంలోని పలు జర్నలిస్టు సంఘాలు ఉమ్మడిగా తనకు మద్దతు అందించాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. తన గెలుపును జర్నలిస్టు గెలుపుగా భావిస్తానని అన్నారు. అనంతరం పలువురు జర్నలిస్టు మాట్లాడుతూ గతంలో అనేక మంది జర్నలిస్టు రాజకీయాల్లోకి ఆరంగేటం చేసి తమదైన ముద్ర వేశారని అన్నారు. ఒక జర్నలిస్టుగా జర్నలిస్ట్ సంఘ నాయకుడిగా కారుమన్ సునీల్ సందీప్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు దృష్టిలో ఉంచుకొని రాను ఎన్నికల్లో సమిష్టిగా మద్దతు పలికి విజయం అందించడానికి ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు పాల్గొని సునీల్ సందీప్కు తమ సంఘీభావం తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ గారు మరి పరంజ్యోతి గారు నాకు ఫోన్ చేసి కంపల్సరీగా నువ్వు తెనాలి నుంచి కంటెస్ట్ చేయి, ఎవరు లేరు, కొంచెం పార్టీ బలోపేతం చేయి, ఈ పార్టీలో ఏ విధమైన ఒత్తిడులు ఉండవు, ఏ విధమైన కుటుంబ రాజకీయాలు ఉండవు, ఏ విధమైన ఒకరి మీద ఒకరు పెత్తనందారులు ఉండరు, ఇది శాంతి సమానత్వం సోదరభావంతో ఉన్న పార్టీ కాబట్టి దీన్ని నువ్వు బలోపేతం చేయి, దీనికి నాయకత్వం వహించని ఆయన పదే పదే చెప్పడంతో మరి అంత పెద్దలు చెప్పిన మాటను తీసేయలేక మరి కొన్ని రోజులు ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఎవరినైనా కలిసినా ఇట్లా నేను బీఎస్పీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తానంటే మంచి పని చేసావు, చాలా మంచి పని చేసావు అని చెప్పేసి అందరూ ప్రోత్సహించిన వాళ్ళే. నాకు తెలిసి నేను ఇప్పుడు వరకు ఎంతమందిని కలిసి నేను ఈ విషయాన్ని ప్రస్తావించిన ఒక్కళ్ళు కూడా ఎందుకు ఈ పని చేసావు, భలే పని చేసావు నువ్వు, నీకు ఎందుకు రాజకీయాలు అన్న వాళ్ళు లేరు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అలా ఉన్నాయి. మన జర్నలిస్టుల్లో కరోనా టైంలో జర్నలిస్టులు చనిపోతే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తానని ఒక జీవో రిలీజ్ చేసి ఆ జీవోని తొంగలో దొక్కి దాన్ని ఏమాత్రం అసలు ఆచరణలో పెట్టకుండా ఉంటే హైకోర్టులో పిటిషన్ వేసినా కూడా ప్రభుత్వం దానికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తుంది. కానీ మరి జర్నలిస్టులు ఆఫీసరు కరోనా టైంలో పనిచేస్తే వాడికి డిఏ మజ్జిగ ప్యాకెట్లు టిఫిన్లు అన్నీ ఉన్నాయి. జర్నలిస్ట్కి ఏమున్నాయి, కరోనా టైంలో పక్కనే ఉపాధి రాక పెట్రోలు సొంత డబ్బులతో పెట్రోల్ పోసుకుని డబ్బులు ఇచ్చేవాళ్ళు లేకపోయినా కూడా రోడ్ల వెంబడి తిరిగి మాస్కులు పెట్టుకుని పనిచేశాడు. దీనికి యాజమాన్యాలు సహకరించాల, ఇట్లు ప్రభుత్వం సహకరించాల. దీంతో కొంతమంది ప్రజాసేవకు అంకితం అయిపోయి చనిపోతే కనీసం ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి మరి ఏదో ఒకటి చేద్దామని కనీసం నైతిక బాధ్యతను కూడా తీసుకోలేకపోయింది. అంటే చాలామంది పొలిటీషియన్స్ అంటూ ఉన్నారు, జర్నలిస్టులని కొడితే తిడితే ఏం చేస్తారు అబ్బా, ఒకరోజు ధర్నా చేస్తారు, అంతమించి ఏం చేస్తారు అని చెప్పి అన్నారు. ఆ కొట్టే వాళ్ళ వ్యవస్థలోకి వెళ్ళి మన వాళ్ళని కాపాడితే ఎలా ఉండిద్ది అనేది మనం నిరూపిద్దాం. ఇది గెలవటానికో ఓడిపోవటానికో కాదు,
ఒక వాయిస్, ఒక వేదికగా జర్నలిస్టుల తరపున గట్టిగా మాట్లాడే ఒక శబ్ద యంత్రంగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ప్రచారం ద్వారా వినిపిస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని మన కుటుంబ సభ్యులతోనూ మిత్రులతోనూ డిస్కస్ చేసి మరి ముఖ్యంగా పాత్రికేయ నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు రావడం అనేది గొప్ప విషయం కాబట్టి మనందరం సపోర్ట్ చేసి గెలుపు దిశగా నడిపిస్తారని ఆశిస్తూ మరొకసారి సునీల్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం కలిసిమెలిసి తిరిగే మన మిత్రుడు సునీల్ సందీప్ ఈరోజు బీఎస్పీ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేయడం నిజంగా సంతోషదాయకం. రాబోయే రోజుల్లో ఇట్లానే ఇంకా మంచిగా ఎదిగి గొప్ప ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంత్రి కూడా విలేకరుగా పనిచేశారు అని చెప్పి ఎక్కడి నుంచో వింటున్నాం. కానీ మన దగ్గరే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులను చాలా ఆనందించే అంశం. మనందరం గట్టిగా సపోర్ట్ చేసి ఆయన నడిపించుకుంటే వెళ్ళిపోవటం అనేది రాజకీయాలు సహజంగా ఉంటాయి. అవి ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. పూర్తిగా పనిచేస్తాం లేదా మన మంచి కోసం అనేది ఆక్రమణ చేస్తుంది. అందరూ ఆయనకి అండగా నిలబడడం అనేది నాకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పేద మధ్యతరగతి వర్గాల వారికి సంక్షేమ పథకాలు నిర్విరామంగా నిరాటంకంగా కొనసాగాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి రావాలని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీని అందించాలని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్య దుగ్గ్యాల మండల గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు. దుగ్గ్యాల మండలం మంచికలపూడి కంఠంరాజు కొండూరు గ్రామాల్లో మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మంగళవారం సాయంత్రం తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామాలకు విచ్చేసిన లావణ్యకు మండల నాయకులు పుష్పగుచ్చాన్ని అందించి శాలువాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి గ్రామాల్లో డీజే డప్పుల నడుమ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆమె ముందుకు సాగి తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, వివిధ పథకాల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించారని లావణ్య అన్నారు. సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిడికి సేవలు అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అన్నారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాజకీయాలకు వచ్చారని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీ సభ్యురాలు మేకతోటి అరుణ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ షేక్ బాజీ, జిల్లా బీసీఎల్ అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచులు యార్లగడ్డ శ్రీచందన, దుర్గాభవాని, ఉన్నం ఝాన్సీ, షేక్ అజుజిన్, పార్టీ నాయకులు దాసరి వీరయ్య, ఏమినేని రవి, షేక్ జానీ బాషా, షేక్ సుబానీ, యార్లగడ్డ చిన్న, ఏమినేని ధనుంజయ, నల్లలోకల కోటి యాదవ్, జమ్ముల లోకేష్, ఆళ్ల మహేష్, పిలి ధర్మరత్నం, టి వెంకట్రావు, గాలం ఫణీంద్ర, ఉన్నం రాజేష్, ఆత్మకూరు నాగేశ్వరరావు, ఎండి బాజీ, షేక్ నాగూర్, ఆలపాటి వెంకట్రావు, కాబోతు కర్ఫ్యూరావు, నోతకి కోటేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుగ్గిరాల మండలంలోని మంచికలపూడిలో మేము ప్రచారం చేస్తున్నాము. ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుంది. ప్రజల స్పందన కూడా చాలా బాగుంది. ఇక్కడ రోడ్లు కానివ్వండి అన్నీ బాగా వేసాము. అయితే ఇంకా కొన్ని చిన్న చిన్న రోడ్లు వేయాల్సినవి ఉన్నాయి అని మా దృష్టికి వచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని వేస్తామని ఖచ్చితంగా హామీ ఇచ్చాము వాళ్ళకి. అలాగే ఇక్కడ పాఠశాలలు కూడా బాగా అభివృద్ధి చెందినవి. నాడు నేడు పథకం ద్వారా విద్య అందించాలి పేదవాళ్ళకి అందరికీ అని చెప్పి స్కూల్స్ బాగా డెవలప్ చేశారు. పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. అలాగే సంక్షేమ పథకాల్లో అమ్మఒడి కూడా వీళ్ళకి బాగా అందుతుంది. ఇంకా పెన్షన్స్ కూడా బాగా అందుతున్నాయి అని చెప్తున్నారు. మరి గ్రామంలో అందరూ పండుగ వాతావరణంతో మాతోటి వచ్చి మేము సిద్ధంగా ఉన్నామని ప్రచారంలో పాల్పంచుకుంటున్నారు. అందరూ ఒకటే కోరుకుంటున్నాము, ఎంపీ అభ్యర్థిగా కిలార్ రోసే గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా మురుగుడు లావణ్యకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి. మరి అడుగు అడుగున కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టినట్టు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి జగనన్న అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందాయి. ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి గడప దగ్గరికి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఎంతో సంతోషంగా వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించుకోవటం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి పరిపాలన మరీ కావాలంటే మరి మనం అందరం కూడా జగనన్నకి అండగా నిలబడాలి. మరి మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి లావణ్య గారిని మనం అందరం కూడా
అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. అలానే ఎంపీ అభ్యర్థిని కూడా కిలా రోషయ్య గారిని కూడా గెలిపించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం అంటే ప్రజలందరూ కూడా ప్రజల్లో స్పందన చాలా బాగుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఫస్ట్ నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందించారో ఆ సంక్షేమ పథకాలే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా అందరికీ చాలా అండదండగా ఉన్నాయి. మరి ఈ రోజున మనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్క గడపకు కూడా చేరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రచార కార్యక్రమంలో ప్రజల యొక్క స్పందన చాలా బాగా ఉంది. మరి మురుగుడు లావణ్య గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మనందరం కూడా చాలా కృషి చేయాలి. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి కెలారి వెంకటరోషి గారిని కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను ఇద్దరికి ఫ్యాన్ గుర్తుల మీద వేసి మన జగనన్నకు మంచి మెజార్టీ అందించాలి. మన ఆర్కే గారి ఆధ్వర్యంలో మరి మురుగుడు లావణ్య గారిని మరి ముఖ్యంగా గెలిపించుకొని మనందరం కూడా అండదండలతో మరి జగన్మోహన్ రెడ్డి గారికి మన మంగళగిరి నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు శ్రీమతి మురుగుడు లావణ్య గారిని గెలిపించి మన మంగళగిరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథకంలో నడిపించుకోవాలని మరీ కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని మన లావణ్య గారిని రోషయ్య గారిని గెలిపించుకొని మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథకంలో నడిపించాలని కోరుకుంటూ మీ అందరు సెలవు తీసుకుంటున్నాం. తెనాలి ప్రకాశం రోడ్లోని జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ నందు ఏపీఆర్జీసీ పాలిటెక్నిక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మోడల్ పరీక్షను మరియు అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. తెనాలి ప్రకాశం రోడ్లోని జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ నందు ఏపీఆర్జీసీ అండ్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలపై మంగళవారం విద్యార్థులకు మోడల్ పరీక్ష అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా ఈ పరీక్షలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ నిర్వాహకులు మాట్లాడుతూ ఏపీఆర్జీసీ పాలిటెక్నిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు కోచింగ్ సెంటర్ నందు మోడల్ పరీక్ష అవగాహన సదస్సు నిర్వహించినట్టు తెలిపారు. ఈ నెల 25, 27 తేదీలో జరిగే ఏపీఆర్జీసీ పాలిటెక్నిక్ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు నిర్వహించే మోడల్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని అన్నారు. కోచింగ్ సెంటర్ విద్యార్థులు మంచి ప్రతిభను కనపరిచి ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రంగారావు, డాక్టర్ జానకిరామ్, కె శ్రీధర్, బి విజయలక్ష్మి, ఏ గిరిధర్, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. రోడ్లోని జేవీఎస్ క్రాంతి మరియు ఎస్ఎస్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో రేపు జరగబోయే 25వ తారీఖు జరగబోయే ఏపీఆర్జేసీ మరియు 27 జరగబోయే పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో రాసే విద్యార్థులకు ఈరోజు అవగాహన సదస్సు మరియు మోడల్ పరీక్షా విధానాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దాని ద్వారా ఏ విధంగా పరీక్షను రాయాలి మరియు ఆ పరీక్షలో ఎటువంటి ప్రతిఫలాలు పొందాలి అనేది ఒక క్రమశిక్షణతో విద్యార్థులకి తెలియచేయటం జరిగింది. మరియు విద్యార్థులందరూ కూడా మంచి ప్రథమ ర్యాంకులను సాధించి జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్కి మరియు ఆంధ్రప్రదేశ్లో ఏపీఆర్జేసీ మరియు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఫస్ట్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు జేవీఎస్ సార్ చెప్పిన మాటలు కొంచెం అర్థం అవ్వకుండా ఉన్నాయి. కానీ పొంగ చాలా నచ్చింది నాకు ఈ క్యాంపస్ అంతా. ఆయన చెప్పేది ఎప్పుడు ఒకటే, స్టడీ ఎంజాయ్మెంట్ రెండూ ఉండాలని చెప్తారు. ఆ మాటలు నాకు చాలా నచ్చుతాయి. ఆయన సిలబస్ అంతా వితిన్ 20 డేస్లో 15 డేస్లో కంప్లీట్ చేసేసారు. పర్టికులర్ టీచర్స్ కూడా చాలా బాగా చెప్పారు. ఇక్కడ మ్యాథ్స్ సార్, రవి సార్ కానీ, ఇంగ్లీష్ సార్ కానీ చాలా బాగా చెప్పారు. గెస్ట్ ఫ్యాకల్టీని కూడా పిలిచారు. ఆ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చెప్పారు. ఇక్కడున్న 30 డేస్ మాకు అలా గడిచిపోయినాయి అంతే. అండ్ నాలెడ్జ్ కూడా చాలా బాగా ఇచ్చారు. మాకు 100% కాన్ఫిడెన్స్ ఇచ్చారు మాకు ర్యాంక్ వస్తుందని. జేవీఎస్ సార్కి నేనైతే పెద్ద థ్యాంక్స్ చెప్తాను. ప్రిపేర్ చేసి పాలిటెక్నిక్ చదవటానికి నేను ఇక్కడికి వచ్చాను జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్కి. అసలు జేవీఎస్ సార్ అయితే ఎప్పుడు ఎంజాయ్మెంట్గా చదువుతారు. ఏదైనా విషయం కానీ అందరికీ అర్థమయ్యే రీతిలో తొందరగా ఫాస్ట్గా అర్థమయ్యేలా చెప్పేలాగా టీచర్స్ని, గెస్ట్ ఫ్యాకల్టీస్ని అందరినీ తీసుకొచ్చారు. ఎక్కువగా లెర్నింగ్ ఎక్కువ అర్థమయ్యేలాగా ఫాస్ట్గా ఇంటెలిజెంట్ తొందరగా అర్థమయ్యేలాగా చెప్పారు. ముస్లింలపై మతద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు కనీసం నోరు విప్పి ఖండించకపోవడం ఆయా రాజకీయ పార్టీల అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని విమర్శించారు. మండల కేంద్రమైన దుగ్గిరాలోని ముర్తజా నగర్లో షేక్ సుబానీ మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం పట్ల, ముస్లిం సమాజం పట్ల, మైనారిటీ వర్గాల పట్ల వైఖరిపై భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన అధినేతలు స్పందించకుండా మౌనముద్ర దాల్చడం ముస్లిం మైనారిటీ వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అండగా ఉంటారని అన్నారు. ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లపై బీజేపీ నేతల అక్కసుపై ముస్లింలపై మత విద్వేషాలను వ్యాప్తి చేసేలా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలపై రాష్ట్రంలో టీడీపీ, జనసేన నాయకులు
ఇప్పటికీ నోరు ఇప్పకపోవడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం పట్ల, ముస్లిం సమాజం పట్ల, మైనార్టీ వర్గాల పట్ల పదే పదే అక్కసు వెళ్ళగక్కుతున్న బీజేపీ వైఖరిపై బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించకుండా మౌనముద్ర దాల్చడం ముస్లిం మైనార్టీ వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. ముస్లిం మైనార్టీలకు మేలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే మేలు జరిగింది. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలందరూ ముఖ్యమంత్రి జగన్ గారికి అండగా ఉంటాం. కీర్తిశేషులు సిరిగిరి కొండారెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సంస్థ అధ్యక్షుడు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెలంగాణ రైల్వే స్టేషన్ రోడ్లోని అన్నదాన కేంద్రం వద్ద పేదలకు, నిరాశ్రులకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. కీర్తిశేషులు సిరిగిరి కొండారెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సంస్థ అధ్యక్షుడు కుర్రాశ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిరిగిరి మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ అన్నగారైన కీర్తిశేషులు సిరిగిరి కొండారెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీని పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగడగుండపాలెం గ్రామ సర్పంచ్ కుంభం బాలాజీ మాట్లాడుతూ కీర్తిశేషులు సిరిగిరి కొండారెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా సేవా సమితి దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం ఉదాహరణని అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వారందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిగిరి చెన్నారెడ్డి, సిరిగిరి శంకర్రెడ్డి కుటుంబ సభ్యులు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కొండారెడ్డి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా మన తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది గత కొన్ని సంవత్సరాల నుండి కుర్రా శ్రీనివాసరావు గారు ఈ భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి పేదవారికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని చేయడం చాలా నిజంగా ఇట్లాంటి వర్ధంతుల కార్యక్రమాలు కానీ ప్రతిదీ కూడా వారు ఇలా పేదవారికి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి మన శివలింగేశ్వర భక్త బృందం మొత్తానికి కూడా మా అందరి తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్నగారైన సిరిగిరి కొండారెడ్డి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా శివలింగేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి కుర్రాశ్రీ గారి ఆధ్వర్యంలో శివలింగ చారిటబుల్ ద్వారా అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత అభివృద్ధి చేయగా ఇంత సక్సెస్ చేసినందుకు కుర్రా శ్రీనివాస గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుల వృత్తుల వారికి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామన్న జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్. తెనాలి నియోజకవర్గంలో మరో నామినేషన్ దాఖలు. వివరాలు తెలిపిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. వివిధ విభాగాల పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ప్రత్యేక అభినందించిన నెహ్రూ కేతన్ పాఠశాల యాజమాన్యం. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.